ఏపీలో జరుగుతోన్న ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఎన్నికల ఏర్పాట్లు చేయడంలో ఈసీ విఫలమైందంటూ మండిపడ్డారు. పోలింగ్ ప్రారంభంలోనే ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆగ్రహించారు. ఈవీఎంలు పనిచేయలేకపోయినా పోలింగ్ బూతుల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఎంతో ఓపికగా వేచి చూస్తున్నారన్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నా స్పందించిన అధికారులపై మండిపడుతోన్న జీవీఎల్తో మా ప్రతినిధి వీణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కానీ ఎక్కడ చూసినా కూడా అన్ని పోలింగ్ బూత్స్లో కూడా ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది. ఈవీఎంస్ అన్ని వర్క్ అవ్వడం ఒక పక్కన పెడితే అసలుకి మొరాయించడం, దాని వలన ఓటర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా ఇక్కడ మనకి తెలిపారు. సో వీరిని అడిగి తెలుసుకున్న ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటండి? సీయూని బ్యాలెట్ యూనిట్ కనెక్ట్ కావట్లేదండి. ఆ కేబుల్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఆ కేబుల్ మార్చితే పనిచేస్తుందని టెక్నికల్ సపోర్ట్ అని చెప్తున్నారు. మరి అది రెక్టిఫై చేస్తానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. సో మీరు చెప్పండి అండి, మీరే ఎన్నింటికి వచ్చారు? ఈ ఆలస్యానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? గంట పైన గంటన్నర అయింది వచ్చి, ఇంకో కనీసం గంట సమయం పట్టచ్చు. అందరూ ఓపికగా నించున్నారు. కాకపోతే ఈ బూత్లో ఎక్కువ మంది ఓటర్లని, దాదాపుగా 1800 మంది ఓటర్లు ఈ ఒక్క బూత్లోనే ఉన్నారు. పక్క పోలింగ్ బూతుల్లో కేవలం 320, 530 ఓటర్లే ఉన్నారు. దాని కారణంగా అక్కడ క్యూ అనేది లేదు. వచ్చిన వారు వచ్చినట్లుగా వెంటనే వేసి ఓటేసి వెళ్ళిపోతున్నారు. ఈ పోలింగ్ స్టేషన్లో మాత్రం ఆలస్యం అవుతుంది. కొంత ప్లానింగ్ బెటర్గా చేస్తుంటే, ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇంత సమయం పట్టేది కాదు. కాకపోతే అందరూ చాలా ఓపికగా నిల్చొని ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. దీని వలన ఓటర్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే చాలామంది క్యూ లైన్ నుంచి ఇంతసేపు వెయిట్ చేయలేక 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకా పిలవట్లేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దానివలన ఎందుకని ఈ ప్రాసెస్? చూడండి, పెద్ద సంఖ్యలో అందరూ ఓటర్లు ఉన్నారు. నాకు తెలిసి ఎవరు నిరుత్సాహపడి వెళ్ళటం లేదు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. మన రాష్ట్రంలో 2 ఎన్నికలకి ఒకేసారి వచ్చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం బెటర్ ప్లానింగ్తో తక్కువ సమయం పట్టేది. టోటల్గా ఆంధ్రలోయల కాలేజ్లో మొత్తం 10 పోలింగ్ బూత్స్లో ఈవీఎంస్ వర్క్ చేయడం లేదని, దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జస్ట్ అవి చూపిస్తూ షోకేస్ చేస్తూ అవి పనిచేయడం లేదు. టెక్నికల్ వాళ్ళు చేస్తున్నారు, వస్తాయి, తర్వాత అధికారులు మాతో వస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సైదాతో వీణ, ఏపీ.